సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా మరి 9వ డివిజన్ తిరగటం జరుగుతుంది. మరి ఏదైతే ప్రజా సమస్యల మీద గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడే అన్నీ తెలుస్తాయనే ఉద్దేశంతోనే మరి ఏదైతే నిరంతరం ప్రజల్లో ఉంటూ మరి ఆ సమస్యల్లో అవగాహన చేసుకోవాలనేది వాళ్ళకు కూడా అవగాహన నేర్పాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం కూడా మరి ప్రజలకి అనేక మీడియా ద్వారా కానీ అలాగే న్యూస్ ద్వారా కానీ అన్నీ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఇంటింటికి తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరం కూడా మాతో పాటు కేడర్ అవ్వచ్చు, వివిధ పార్టీల నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా వాళ్ళకి చైతన్యం తేవడానికి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఏదైతే మరి సంక్షేమం కానీ అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. మరి ఉనికి కోసం వైసీపీ ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతున్నారో 3000 పెన్షన్ని 250 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. అలాగే ఏదైతే రోడ్ల విషయంలో మరి పడవలు కూడా వేసుకుని తిరిగేటట్టుగా రోడ్లు తయారు చేసిన వైసీపీ ప్రభుత్వం వాళ్ళ రోడ్ల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అలాగే ఏదైతే మేము సూపర్ 6 అన్నామో అవన్నీ ఒక్కొక్కటిగా మేము అన్నీ కూడా ఫస్ట్ సంవత్సరమే అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చాం. ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు 15 నాటికి ఇవ్వటం జరుగుద్ది. మరి వాళ్ళు ఏదైతే దోపిడీ ద్వారా ఏదైతే లిక్కర్ స్కామ్ ద్వారా అవ్వచ్చు అనేక వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి వేల కోట్లు దోసుకున్న వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేనే లేదు. ఏదో ఉనికి కోసం పాటుపడుతూ మరి కోస్తా ఆంధ్రాలో 30% ఓట్లు కూడా రాని వైసీపీ ప్రభుత్వం ఇవాళ మాట్లాడుతుందంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఏదైతే సంవత్సరంలోనే వాళ్ళు 5 సంవత్సరాల్లో మళ్ళీ ఓట్ల కోసం రోడ్డు మీదకి వచ్చారు తప్పితే సంవత్సరంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ విధంగా చేసేదనేది ప్రజల దగ్గరికి దమ్ము ధైర్యంగా మా నాయకులందరూ కూడా వెళ్తాం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ్యం విషయంలో ప్రజల చేతుల్లోనే పారిశుద్ధ్యం ఉంటుంది. మనం ఏదైతే నిరంతరం కూడా మరి శానిటైజేషన్ కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ద్వారా మరి అనేక మంది సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ కూడా మరి వర్షాకాలం వచ్చేసరికి వీళ్ళు వేసే వ్యర్థాల వల్ల మరి అన్నీ కూడా పూడికిపోవడం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చైతన్యంతో మన ఇల్లు మనమే శుభ్రం చేసుకుంటాం, ఏ విధంగా చేసుకుంటారో వాళ్ళ ఇంటి ముందు కూడా శుభ్రం చేసుకుంటే 50% ప్రజల చేతుల్లోనే ఉంటుంది. మరి మిగతాది వాళ్ళు కూడా చేస్తారు. ఎంతమంది పనిచేస్తున్నప్పటికీ కూడా శానిటైజేషన్ విషయంలో వర్షాకాలంలో కొంత ఇబ్బంది ఉంటుంది. దాన్ని ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతంతో ప్రతి ఒక్కరు కూడా మరి వాటిని శుభ్రం చేసుకునే ఇసులో సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజల్లో ఉంటూ కూటమి ప్రభుత్వంతో ప్రజలకి ఏం మేలు జరుగుద్దన్నారో అది ఒక్కొక్కటిగా అన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అంటే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ప్రజలకుంది. ప్రజలు కూడా మీడియా ద్వారా, పేపర్ ద్వారా అన్నీ కూడా ఏమేం జరుగుతున్నాయనేది తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది. వాటి వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసినా అది ప్రజల కోసమే చేసింది, ప్రజా సహకారం కోసమే చేసింది. ప్రజలు కూడా అదే విధంగా సహకారం ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.